బాగున్నారండి. ఇప్పుడు మనం వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. యేసు ప్రభు వారు స్వయంగా చెప్పిన మాట. నువ్వు ఏదైతే నమ్ముతావో నమ్మిన వానికి సమస్తము సాధ్యమేనంట. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మాకు వ్యాపారంలో దివాళా, దేవుని స్తోత్రం, అసలు బోణి కూడా అవ్వని రోజుంది, దేవుని స్తోత్రం. కానీ మా వ్యాపారం దగ్గరికి వస్తున్న వారందరికీ యేసే నిజమైన దేవుడు అని సాక్ష్యం చెప్పేవాళ్ళు, దేవుని స్తోత్రం. అక్కడికి వచ్చినటువంటి వ్యక్తి ఏమని చెప్పిందంటే, ముందు నీకే తికణా లేదు, ఇంకా దేవుడు నీకు ఏ రకంగా చెప్తావు సాక్ష్యం? దేవుడు నీకేం చేశాడని చెప్తున్నావు అని అక్కడ వ్యాపారం దగ్గరికి వచ్చిన ఒక స్త్రీ చెప్పింది. చెప్పినప్పుడు మా పాస్టర్ గారు ఆయన చెప్పిన మాట ఏంటంటే, అప్పుడు ఇంకా మేము సేవలోకి రాలేదు. నమ్ముట నీ వశం అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆయన బల్ల గుద్ది, దేవుడు నాకు చేసిన వాగ్దానం నెరవేరుద్ది ఎప్పటికైనా, దేవుని స్తోత్రం. పడిపోయిన చోట లేపుతానన్నాడు, సతాను శోధనలో పోగొట్టుకునే దేవుడు నాకు ఇస్తా అన్నాడు. నేను ఇది నమ్ముతున్నాను, దేవుని స్తోత్రం. నా పాపములు క్షమింపబడినవి, నీ పాపములు క్షమింపబడినవా అని ఆ స్త్రీకి చెప్పినప్పుడు ఆమె నిదానంగా వెళ్ళిపోయింది, దేవుని స్తోత్రం. చూసారా, ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు మనం అలాగ చెప్పాలండి, దేవుని స్తోత్రం. ఉసూరుమంటా ఉండకూడదు. ఈయన అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవుడు నన్ను పడిపోయిన చోట లేపుతానన్నాడు, శత్రువైన సాతాను శోధనలో పోగొట్టిన దయచేస్తా అన్నాడు అని బల్ల గుద్ది చెప్పినప్పుడు దేవుడు మాకు అసాధ్యమైన కార్యములు దేవుడు చేశాడు, దేవుని స్తోత్రం. అంటే మేము నమ్మాం, దేవుడు మాకు ఇస్తాడు, దేవుని స్తోత్రం. మా పిల్లలకి దేవుడు వివాహం చేస్తాడు. దేవుడు మాకు మంచి బిల్డింగ్ ఇస్తాడు. మా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇస్తాడు. మాకు దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తాడు. మాకు మంచి కారు ఇస్తాడు. నమ్ముట నీ వలమైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్ము, దేవుడు నా పట్ల దేవుడు కార్యం చేస్తాడని. దేవునికి అసాధ్యమైనదంటే ఏదీ లేదు. ఆయన బలవంతుడు, నీకు అన్నీ దేవుడు ఇస్తాడు. నమ్ము నా సహోదరి, నా సహోదరుడా. దేవుడి మాటలు దీవించునుగాక.